బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుదామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 48వ వాక్యము చదువుదాం. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతానియేలు ఆయనను అడుగగా, యేసు నీవు పిలువక మునుపే అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడు నిన్ను నేను చూచి తినని అతనితో చెప్పెను. నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలులో రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. హల్లెలూయా. చూడండి, ఈ నతానియేలు గురించి దేవుడు చాలా ఆశ్చర్యపడతా ఉన్నాడు. ఇతడు చాలా మంచివాడు అని. అయితే ఈ నతానియేలు అంటూ ఉన్నాడు, నీవు నన్ను ఎట్లా ఎరిగితివి, ఎట్లా చూచితివి అని అడిగితే, నీ నోట్లో నుంచి మాట రాక మునుపే నిన్ను నేను ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో మరొక చోట ఏమంటాడంటే, నీ హృదయమును నేను చూచి తిని అంటాడు. మరొక చోట అంటాడు, నేను నిన్ను పిండముగా ఉన్నప్పుడే చూచి తిని. మరొక చోట అంటాడు, నీ హృదయమును నేను పరిశోధించి తిని అంటాడు. మరొక చోట అంటాడు, మీ హృదయాలు నాకు తేటగా కనపడుతున్నాయి. హల్లెలూయా. మనిషి హృదయము దేవునికి తేటగా కనపడుతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. అయితే ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావో దేవునికి తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వాక్యాన్ని చూద్దామండి. మత్తయి సువార్త 6:28. త్వరగా వస్త్రములను గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు, అయినను తమ సమస్త వైభవముతో సొలొమోను సైతము వీటిలో ఒక్కదాని ఎందైనను అలంకరింపబడలేదంటే, ఆయన ఆ సొలొమోను రాజు అంత వైభవంతో ఉన్న సొలొమోను రాజు కూడా ఈ పువ్వుల్లాగా అలంకరింపబడలేదంట. ఈ పువ్వులు చూడండి, ఈరోజు ఉండి రేపు ఎండిపోయే వాడిపోయే ఈ పువ్వులు ఎంతగానో అలంకారంగా ఉన్నవి, సౌందర్యముగా ఉన్నవి. అయితే దేవుడు మనలను చూచినప్పుడు మనము సౌందర్యముగా, అలంకారముగా కనపడాలి. హల్లెలూయా. ఎలా కనపడాలి చెప్పండి? సౌందర్యముగా, కళగా, అలంకారముగా మనము దేవునికి కనబడాలి. ప్రియులరా, దేవుడు మన హృదయాలను పరిశోధిస్తాడు. నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు, ఎంత దేవునికి లోబడ్డావు, ఎంత దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు అని ఆయన చూస్తాడట. కాబట్టి నీ హృదయములో దేవుని వాక్యం ఉండాలి. అమ్మ, ఏముండాలి చెప్పండి? అందరూ చెప్పండి. పావురం ఎంతమందికి తెలుసు? పావురాన్ని గనక పట్టుకొని చూస్తే దాని కంటి నిండా కన్నీళ్ళు ఉంటావట. చెప్పండి, అందరు చెప్పండి. అమ్మా, ఏముంటాయి? పావురము కంటి నిండా కన్నీళ్ళు ఉంటవి, కానీ మరి దాన్ని పట్టుకొని చూసినప్పుడు దాని కంటి నిండా నిద్ర ఉండదు. దాని కంటి నిండా కన్నీరంటే అర్థం ఏంటి? కనికరం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనికరం.
గుండెలో కనికరం, మనోళ్ళకి కనికరం ఉండదు. నేను ఒకరోజు ప్రార్థనకు పోయింటే పాస్టర్ నా కోసమే వాక్యం చెప్పినాడు. అమ్మ ఇంకా ఆ చర్చికి పోను నేను. వినండి, ఇక్కడికి ఒకసారి ఒక ఆమె వచ్చింది ప్రార్థనకి. వస్తే ఆ వెనక ఎవరో ఉన్నారట, ఒక ఆమె కూర్చోయిందట. ఇంకా అలవాట్లు ఆచారాలు మారకొకనామె. ఆమెను చూసి, ఇదిగో ఈ చర్చికి వస్తే ఒక ఆమె ఆ నోట్లో ఏమో పెట్టుకోయింది, ఇంకా వాళ్ళు మారలేదు అంటే అందరూ మారలేదు అనుకోయింది ఆమె. కొత్త వాళ్ళు ఎవరో వస్తారు, వాళ్ళు తొందరగా మారరు. మరికొంతమంది మనోళ్ళు భక్తులు, ఇదిగా బొట్టు ఎందుకు పెట్టుకున్నావు నువ్వు, ఆ ఆకొక్కలు ఎందుకు నవ్వులుతావు నువ్వు అంటే, వామ్మో ఫస్ట్ ఆకొక్కలు నవ్వకూడదు అంటున్నారు వీళ్ళు, ఈ చర్చికి రాకూడదని వెళ్ళిపోతారు వాళ్ళు. ఫస్టే బొట్టు గురించి మాట్లాడుతున్నారు, ఈ చర్చికి రాకూడదని పోతారు వాళ్ళు. గమనించండి, నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, మనలను బట్టి మరికొంతమంది రక్షణలోకి రావాలి. హల్లెలూయా. కానీ మన గుండెలో ఏముండాలి చెప్పండి. ఏ విధమైన శోధన, ద్వేషం, కోపము, కలకము, కుట్ర, వాళ్ళిట్లా వీళ్ళిట్లా వద్దు, అవి ఉండకూడదు. బైబిల్లో దేవుడు చెప్పాడు, హృదయములో ఉన్నదే నీ నోట్లో నుంచి వచ్చి మాట్లాడుతుందని. హృదయము నిండిన దాన్ని బట్టే నువ్వు మాట్లాడతావు, నోరు మాట్లాడును. కాబట్టి దేవుడు ఎవరిని చూశాడట? నతానియేలును చూశాడట. హల్లెలూయా. ఈ నతానియేలుకి ఎంతో విశ్వాసం ఉంది. ఈ నతానియేలుకి ఎంతో మంచి మనసాక్షి ఉంది. హల్లెలూయా. మరి నీకేముంది? నీ గుండెలో ఏముంది చెప్పండి అమ్మా, ఏముంది?